హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే అయ్యప్ప స్వామి పడి పూజకి వెళ్ళాము. ఎంత పీస్ఫుల్గా ఉందో తెలుసా. పూజకి సంబంధించిన ప్రతి ఒక్క డెకోర్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఆర్ నీడెడ్ అన్నీ అక్కడ స్వాములు చాలా బాగా డెకరేట్ చేశారు గాయస్. అసలు చూడ్డానికైతే ఎంత అద్భుతంగా ఉందో. పూజ కోసం పాటలు పాడడానికి అక్కడ ఒక మ్యూజిక్ టీం వచ్చారు. వాళ్ళు పాటలు పాడుతుంటే నాకైతే చాలా డివోషనల్ ఫీలింగ్ వచ్చింది గాయస్. ఈ పూజకి ఉన్న అర్థం చాలా అద్భుతంగా ఉంటుంది. పడి పూజ అంటే స్వామి వైపు నడిచే ప్రతి అడుగు పూజించటం, ప్రతి మెట్టు ఒక భక్తి మార్గం. ఈ పూజ ద్వారా మనల్లో అద్భుతమైన శక్తి, శాంతిని పొందుతామని నమ్మకం. ఇక్కడ అయ్యప్ప స్వామిని ఊరేగింపు చేశారు. ఊరేగింపులో పాల్గొనడానికి ఎంతోమంది అయ్యప్ప స్వాములు మరియు భక్తులు వచ్చారు. ఊరేగింపు జరిగేటప్పుడు ఆడవారందరూ చక్కగా డ్యాన్స్ వేసుకుంటూ స్వామివారిని ఆనందంగా తీసుకొని వచ్చారు. ఊరేగింపు అనంతం స్వామి గారికి అభిషేకం జరిగింది. పాలు, కుంకుమ పువ్వు, చందనం, పుష్పాలతో జరిగింది. ఇది మన మనసుకు, మన ఆత్మని పవిత్రం చేసే సూచిక. అభిషేకం అనంతం స్వామిగారికి ప్రసాదం పెట్టారు. భక్తితో తయారు చేసిన ఈ ప్రసాదం ద్వారా స్వామికి మన ప్రేమ, కృతజ్ఞతలు అర్పిస్తాం. తర్వాత స్వామివారి మెట్ల పూజ జరిగింది. ప్రతి మెట్టుకి దీపం వెలిగించి పువ్వులు సమర్పించారు. ఈ మెట్లు స్వామి వైపు నడిచే భక్తి మార్గాన్ని ప్రతీక. ప్రతి మెట్టు భక్తి నియమానికి, శాంతి వైపు ఒక అడుగు. మేము స్వామివారి విభూది తీసుకున్నాం. అక్కడ పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించాం. మరియు అక్కడికి ఎంతోమంది స్వాములు వచ్చారు. వారికి కూడా ప్రసాదాన్ని పెట్టారు. ఎంతో రుచిగాను పవిత్రంగాను అనిపించింది. ఇది నా ఫస్ట్ టైం అయ్యప్ప పడి పూజ ఎక్స్పీరియన్స్. చాలా హ్యాపీగా అనిపించింది. Thanks for watching my video guys. If you like watching this video, please do like, share, comment and subscribe to my YouTube channel.